జూన్ 20. దేవుడు వేషధారణను స్వస్థపరచును. ఆత్మీయ దప్పిక గల ప్రాణమే తృప్తిపరచబడుతుంది. అయితే మనకున్న ఆ దప్పిక సరైనదో కాదో మరియు ఎంత గాఢమైనదో మనమే నిశ్చయించుకోవాలి. నీలో ఉన్న వేషధారణను క్రీస్తునొద్దకు తీసుకురమ్ము. ఆయన తన అపార నైపుణ్యంతో, నమ్మకత్వంతో నిన్ను సంపూర్ణంగా స్వస్థపరచగల ఏకైక వైద్యుడు. ఒకవేళ నువ్వు చనిపోవాల్సి వస్తే ఆయన గుమ్మం దగ్గరే చనిపో. కానీ నీ ఆదరణ కొరకు ఒక మాట గుర్తుంచుకో. ఆయన స్వస్థపరిచే హస్తాల నుండి ఏ ఒక్కరూ విఫలమై జారిపోలేదు. ఆయనకు సాధ్యం కాని కఠినమైన రోగమంటూ ఏదీ లేదు. దేవుని అధికారం లేకుండా, తండ్రి నామంలో కాకుండా తమ సొంత నామంతో పరిచర్య చేసే మోసకారైన దొంగ వైద్యులను అనగా నకిలీ బోధకులను నమ్మి తండ్రి నామంలో వచ్చిన సత్యస్వరూపిని అంగీకరించని వేషధారులను ఆయన గద్దించాడు. రానందుకు వేషధారులను గద్దించిన ఆ ప్రభువు ఆయన యుద్ధకు వచ్చే నీపై ఎలా కోపగిస్తాడు? రోగులను స్వస్థపరచడమే ఆయన పిలుపు. క్రీస్తు ఈ లోకానికి వచ్చింది వ్యాధిగ్రస్తమైన ఆత్మలకు వైద్యుడిగా ఉండడానికే. పరిసయ్యులు తమ సొంత నీతి అనే భ్రమలో మునిగిపోయి ఉన్నారు గనుక తమకు సహాయం అవసరమని ఒప్పుకున్న పాపులతోనే రక్షకుడు తన సమయాన్ని గడిపాడు. నీలో ఉన్న వేషధారణ అనే భారాన్ని మోయలేక నువ్వు కేవలం మూలుగుతూ ఆ మూలుగులనే ప్రార్థన రూపంలో దేవునికి పంపడం తప్ప మరేమీ చేయలేని స్థితిలో ఉన్నావు అనుకో. అప్పుడు నిన్ను స్వస్థపరిచే వైద్యుడు వెంటనే నీ యొద్దకు వస్తాడు. పరలోకానికి ఆరోహణమైనప్పటి నుండి యేసు తన వైద్య వృత్తిని ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఆయన ఇప్పటికీ ఎప్పటి వలె నమ్మకంగా పాపక్షమాపణను అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఉదాహరణకు, ప్రాణాంతకమైన వేషధారణ అనే రోగము నుండి ఎలా విముక్తి పొందాలో క్రీస్తు లవ్వొదికయ సంఘానికి ఇలా బుద్ధి చెప్పాడు. నీవు ధనవంతుడవగినట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనపడకుండునట్లు ధరించుకొనుటకై తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ప్రకటన 3:18. ఆయన వారిని ఇలా హెచ్చరించాడు. లవ్వొదికయ యథార్థతకు బదులు పై రూపాలతో, నిజమైన కృపలకు బదులు కల్పిత భక్తితో నిన్ను నువ్వు మరియు ఇతరులను మోసపుచ్చుకుంటున్నావు. నీ బంగారం అపవిత్రమైనది, నీ వస్త్రాలు కుళ్ళిన గుడ్డలు. అవి నీ సిగ్గును కప్పకపోగా మరింత బహిర్గతం చేస్తున్నాయి. నీకు నిజమైన ఆత్మీయ సంపద కావాలంటే నా యొద్దకు రమ్ము. ఇక్కడ క్రీస్తు కొనాలి అని ప్రస్తావించినప్పుడు దానికి బదులుగా కొనేవాని అంతరంగ వైఖరిని కలిగి ఉండాలని ఆయన ఉద్దేశం. అనగా ఒక వ్యక్తి క్రీస్తును, ఆయన కృపను ఎంత అమూల్యమైనవిగా భావించాలంటే, ఒకవేళ వాటిని డబ్బుతో కొనాల్సి వస్తే తన ఖాతాలో ఉన్న సమస్త ధనాన్ని, చివరికి తన సిరల్లో ప్రవహించే రక్తాన్ని కూడా ఇచ్చేయడానికి సిద్ధపడాలి. అలా అంతా అర్పించి ఇంటికి వెళ్తూ కూడా నాకు ఇంత తక్కువ ధరకే దేవుని కృప దొరికింది అని సంతోషపడాలి. ఆత్మీయ దప్పిక గల ప్రాణమే తృప్తిపరచబడుతుంది. అయితే మనకున్న ఆ దప్పిక సరైనదో కాదో మరియు ఎంత గాఢమైనదో మనమే నిశ్చయించుకోవాలి.